పూరా లోకల్. హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. మానవుడు ఎదుగుతున్న కొద్దీ సహజ సంపదపై దృష్టి ఎక్కువ సారించడం ప్రారంభమైంది. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కట్టడాలు నిర్మాణాలు ఎక్కువైన కొద్దీ కూడా ప్రకృతి వనరులను ఉపయోగించుకోవడంలో తన వంతు మేధాశక్తిని పెడుతున్న పరిస్థితి. అయితే సహజంగా అత్యంత కీలకమైంది, చాలా ఉపయోగపడింది ఒక సహజ సంపద ఉందంటే అది ఇసుక మాత్రమే. ప్రస్తుతం ఆ ఇసుక మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వ్యాపారంగా మారి ఒక ఇసుక దందాగా ప్రస్తుతం నానుతున్న సందర్భం. ఒక రకంగా చెప్పాలంటే ఇసుక మాఫియా అనే ఒక పదాన్ని కూడా ఇసుక వ్యాపారంలోనే ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఇసుక పైన ప్రభుత్వం కూడా సామాన్యునికి అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వాలు అన్నీ ఒక వ్యాపార దృష్టితో చూడడంతో ఇదొక దందాగా మారిపోయింది. దశాబ్దాల కాలంగా సామాన్యుడు ఇసుక కోసం అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా ప్రభుత్వమే అధికారం ముసుగులో చేస్తున్న వైట్ కాలర్ దందాకు అడ్డాగా మారింది ఇసుక మాఫియా. ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోచేస్తున్న వేదికగా మారింది. కోట్లాది రూపాయల ఇసుకను ఇటు ప్రభుత్వం అధికార ముసుగులో వ్యాపారులకు అప్పచెప్తుండడంతో సామాన్యులకు అందుబాటులోకి రాకపోవడంతో ఒక విప్లవమే మొదలైంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇసుక మాఫియాకు సంబంధించి చాలామంది ఉద్యమకారులు, స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వీళ్ళంతా కూడా ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం మొదలుపెట్టారు. ఇసుకను సామాన్యునికి అందుబాటులో తేవడం ఒక ఎత్తు అయితే, ఇసుకను అధికారికంగా ప్రభుత్వము టెండర్లు పిలిచి ఇసుక రీచ్లను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలను ఇటు ప్రభుత్వ ఖజానాకు అందకపోగా మధ్యలో దళారులు ఎక్కువగా సంపాదించుకున్న పరిస్థితి అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా నేను చెప్తున్న మాట కాదు. ఒక ఇసుక దొరకని సామాన్యుడు, వ్యవసాయం కుంటుబడి పర్యావరణం దెబ్బతిన్న రైతు ఆవేదన, మరోవైపు ఇసుక ముసుగులో ప్రభుత్వ దళారులు సంపాదించుకుంటున్న కోట్లాది రూపాయలపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల మాట. మొత్తానికి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా ఇసుక మాఫియాను నిలిపివేయాలంటూ ఇసుక వ్యాపారాన్ని నియమ నిబంధనలతో కొనసాగించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు కరీంనగర్ జిల్లాలోని వ్యాపారస్తులకు, ఇసుక దందా చేసేవారందరికీ కూడా ఒక పెద్ద షాక్ అయినట్టుగా అయింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇసుక రీచ్లను చూస్తే ఇటు పెద్దపల్లి జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో చూస్తే రాజన్న సిరిసిల్లలో పెద్ద ఎత్తున ఇసుకను ఇక్కడి నుంచి రాజధానికి తరలించడమే కాకుండా ఆ సామాన్యులకు అందుబాటులో లేకపోకుండా చేయడంతోనే ఇసుక మాఫియాపై పెద్ద ఎత్తున ఉద్యమ సంస్థలు ముందుకొచ్చాయి. ఇందులో ప్రధానంగా చూస్తే గోదావరి పరిరక్షణ కమిటీ పేరుతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొంతమంది స్వచ్ఛందంగా ఒక ఉద్యమాన్ని నడిపారు. దీనిపైన న్యాయ పోరాటం కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను సంప్రదించడం జరిగింది. తాజాగా కొద్ది రోజుల క్రితము ప్రభుత్వం చేస్తున్న వ్యాపారం ఎలా ఉంది, దీనికి సంబంధించిన పూర్తి నివేదికను ఇవ్వాలి, అప్పటి వరకు ఇసుక రీచ్లను నిలిపేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఇటు మైనింగ్ శాఖ, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఈ రెండు శాఖల నుండి 25 కోట్ల రూపాయలు గోదావరి పరిరక్షణకు ఇవ్వాల్సిందని చెప్పి ఒక ఉత్తర్వు కూడా జారీ చేయడం జరిగింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ ఒక విజయంగా భావిస్తున్న గోదావరి పరిరక్షణ కమిటీకి సంబంధించిన సభ్యులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనం ఇక్కడ చూడవచ్చు, ఇసుక రీచ్ల వద్ద ఉన్నాం. ఇక్కడ పూర్తిగా మట్టి తేలేంతవరకు కూడా ఇక్కడ నుంచి ఇసుకను తరలించేశారు. దీనివల్ల ఏమవుతుంది, వర్షాకాలం నీరు ఆగకుండా వెళ్ళిపోవడమే కాకుండా ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గిపోతుంది. వ్యవసాయానికి సంబంధించిన సాగునీరు కూడా అందలేని పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గోదావరి పరిరక్షణ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఆందోళనలు చేశారు. స్థానికంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. అయినప్పటికీ కూడా ఎలాంటి న్యాయం జరగకపోవడంతో వారంతా కూడా 4 సంవత్సరాల పోరాట ఫలితంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా చెంపపెద్ద అయింది. ఒక రకంగా చూస్తే ఈ వ్యాపారం అంతా కూడా దాదాపు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పటికే కొల్లగొట్టబడ్డాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు ఇసుక రీచ్లపైనే పూర్తి స్థాయిలో సంపాదించాది. దీనిపైన కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు దెబ్బపడిందని ఒక ఆరోపణ ఉంది. తాజాగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల నుంచి కూడా ఇసుక రీచ్లకు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో
పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే ఈ గోదావరి పరిరక్షణ కమిటీలో ప్రముఖంగా ఉద్యమాన్ని చేపట్టి ఈ ఇసుకకు సంబంధించిన తాజా ఉత్తర్వులు కోర్టు నుంచి తీసుకురావడానికి ప్రధాన కారకుడైన సురేష్ రెడ్డి ఉన్నారు. ఆయనే దాదాపు 4 సంవత్సరాలు కూడా ఇసుకను ఇక్కడ నుంచి తరలించవద్దు, నియమ నిబంధనలు పెట్టాలి, ప్రధానంగా ఇసుక మేటులు పెట్టకుండా ఇసుక గోదావరి నది పరివాహ ప్రాంతం అంతా కూడా చెక్ డ్యాములు ఏర్పాటు చేస్తే ఆ చెక్ డ్యాముల పై నుంచి వాటర్ వెళ్ళిపోతుంది, కింద ఇసుక అలాగే ఉంటుంది, ఎక్కడ కావాల్సినంత అక్కడ రీచ్లను తీసుకున్నా కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని చెప్పి ప్రధానంగా ఆరోపించినప్పటికీ ప్రభుత్వం గతంలో చెక్ డ్యాములు నిర్మించామని చెప్పింది. అయితే ఎక్కడ కూడా చెక్ డ్యాముల నిర్మాణం జరగకపోవడంతోనే ఇదంతా ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. మొత్తంగా చూస్తే ఈరోజు తాజాగా గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుపై స్పందించేందుకు మనతో ఏదైతే సురేష్ రెడ్డి గారు ఉన్నారో వారితో మాట్లాడదాం. దీనికి సంబంధించిన పూర్తి దానికి ఎలాంటి నివేదికలు ఉన్నాయి, ఎలాంటి ఆదేశాలు వచ్చినా తెలుసుకుందాం. అంతకుముందు ఒకసారి మనం చూద్దాం. మరోసారి ఇక్కడ ఇసుక రీచ్లన్నీ కూడా ఇప్పటికే ఖాళీ చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గోదావరి నదీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా విస్తరించి ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఇటు చూస్తే రాజన్న సిరిసిల్ల నుంచి జిల్లాలో మానేరు వాగు నుంచి మొదలు పెడితే కరీంనగర్, పెద్దపల్లి, మంథని వరకు, కాళేశ్వరం వరకు కూడా ఇసుకకు సంబంధించిన పూర్తి స్థాయిగా ఇప్పటికీ వేలాది ట్రాక్టర్లు, లారీలు కూడా ఇల్లీగల్గా దందా కొనసాగుతోంది. దీనిపైన స్థానికంగా అధికారులు స్పందించినప్పటికీ కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఒక నియంత్రణ రావాల్సిందని చెప్పి పోరాటం చేసిన ఏదైతే సందర్భం ఉందో ఆ సందర్భంలో ప్రస్తుతం నేషనల్ ట్రిబ్యునల్ తీర్పు కొంతవరకు ఊరట కలిగించిందని చెప్పొచ్చు. ఒక రకంగా మనందరం ఈరోజు జరుగుతున్న ఈ పోరాటానికి కూడా స్థానికంగా ప్రజలందరూ కూడా ఒక మద్దతునివ్వడం జరిగింది, హర్షం వ్యక్తం జరిగింది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటిదాకా మనం ఫీల్డ్లో ప్రకృతి బీభత్సానికి సంబంధించి ఎలాంటి ప్రకృతిని విధ్వంసం చేశారు, ఇసుక తరలింపు పైన ఇప్పటికే సర్వత్రా ఎన్నో విమర్శలు, ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా ఇన్ని రోజులుగా దాదాపు దశాబ్ద కాలంగా ఇసుక తరలింపు పైన చాలా ఇటు స్థానికులు కానీ వ్యవసాయ రంగం కానీ ఇబ్బంది పడ్డ పరిస్థితి. మొత్తానికి చూస్తే ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ ఒక తీర్పు, ఒక చెంపపెట్టని చెప్పొచ్చు. ఇటు ప్రభుత్వం దానిపైన సంజాయించుకునే పరిస్థితి ఉంది. అయితే దీనిపైన మానేరు పరిరక్షణ కమిటీ పేరుతో ఉద్యమం చేసి ఈ ఇసుక రీచ్లను అడ్డుకోవడం కోసం న్యాయ పోరాటం చేసి ఒక రకంగా చూస్తే ఈరోజు వచ్చిన తీర్పు ఏదైతుందో ఆ ఫలితాన్ని బేస్ చేసుకున్నదో దానికి సంబంధించి ఈ మానేరు పరిరక్షణ కమిటీ పేరుతోని గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించిన సురేష్ రెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి. అయితే ఇప్పుడు జనరల్గా ఇసుక తరలింపు అనేది ఏదైనా ప్రభుత్వము ఆధీనంలో ఉంటుంది. ప్రభుత్వము హద్దులు మీరి చేస్తున్నప్పుడు కూడా చాలా స్థానికంగా ఎన్నో పోరాటాలు జరిగితే మీరు డైరెక్ట్గా గ్రీన్ ట్రిబ్యునల్ను ఎందుకు ఆశ్రయించారు? మీకు ఏం కనబడేది ఇసుక రీచ్ల పైన? అయితే మీకు ఏదైతే మానేరు పరిరక్షణ సమితికి సంబంధించి పెద్దపల్లి జిల్లా సంబంధించి మేము గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించడం జరిగింది. అది గర్రపల్లి నుంచి గుంపులగూడెం ఇది పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ చూస్తే అక్కడ ఏమైందంటే మాకు 19 రీచ్లకు ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చిండ్రు. వాళ్ళు ఇచ్చినటువంటి టెండర్ కాపీ మేము చూసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే డీసిల్టేషన్ ప్రాసెస్ ద్వారా తవ్వచ్చు, ఈ తవ్వకాలు చేయొచ్చు అని ఒక బేసిస్ మీద ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఒక హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ చెక్ డ్యామ్లు ఆల్రెడీ నిర్మించబడ్డాయి, ఆ వచ్చే ఏదైతే నీరు వాగులోకి వచ్చే నీరు ఏదైతే ఉందో దాంతో ఆ సెటిల్మెంట్ ఏదైతే కింద ఇసుక సెటిల్ అవుతుందో దాన్ని తీయొచ్చు, నీటి నిల్వలు పెంచవచ్చు అని ఒక చెప్పిండ్రు. అయితే మేము పోయి అక్కడ చూస్తే ఏమైందంటే ఆ 19 రీచ్లలో కేవలం కంప్లీట్ అయినాయి 4, అందులో 3 కొట్టుకుపోయినాయి, మిగతా అన్నీ కూడా కన్స్ట్రక్షన్ దశలోనే ఉన్నాయి. అయితే అసలు దీని ఏంది ప్రాసెస్? ఇంత ఇల్లీగల్గా, ఇంత అసలు కొంచెం కూడా గైడ్ లైన్స్ ఫాలో కాకుండా, కొంచెం కూడా ఎథిక్స్ లేకుండా ఇంత దారుణంగా ఎందుకు ఇట్లా చేసిండ్రు అని చెప్పి మేము పోయి చూసి కొంచెం ఒక 2-3 నెలలు దాన్ని స్టడీ చేసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే పూర్తిగా అసలు చట్టాలకు ఏదైతే గైడ్ లైన్స్కు విరుద్ధంగా వీళ్ళు చేసే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మేము అప్పుడు కూర్చొని కరుణాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ
మిగతా ఎక్స్పర్ట్ లాయర్స్తో కొంచెం కూర్చొని మాట్లాడినప్పుడు ఈ సివిల్ కోర్ట్స్లోకి వెళ్ళి సివిల్ దాంట్లో వేస్తే మ్యాటరు ఎక్కడికో పోతుంది, అది ఎప్పుడు కంప్లీట్ కాదు. ఇక వివిధ కోణాల నుంచి ఆలోచించి గ్రీన్ ట్రిబ్యునల్ అయితేనే ఆడ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా అయితేనే మనకు తగు న్యాయం జరుగుతుందని సిన్సియర్గా మేము పోరాటం చేయదలుచుకున్నాం. కాబట్టి అందుకే గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించడం జరిగింది. ఈ రోజు వచ్చిన గ్రీన్ ట్రిబ్యునల్ ఒక మానేరు పరిరక్షణకు కూడా కాకుండా ఇటు పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లా, భూపాలపల్లి ఈ ప్రాంతం అంతా కూడా ఒకటే కామన్ తీర్పు వచ్చింది. అయితే ఇందులో ప్రధానంగా తీర్పులో వీళ్ళకు పెనాల్టీ వేయడం జరిగింది. ఇటు మైనింగ్ శాఖ నుంచి కానీ, మరోవైపు టీఎస్ఎండిసి నుంచి కానీ, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వీళ్ళిద్దరు 25 కోట్లు ఇటు మానేరు పరిరక్షణ కోసం కేటాయించడంతో పాటు దీనిపైన నివేదిక ఇవ్వాలని చెప్పి సెప్టెంబర్ వరకు కూడా తీర్పును చెప్పడం జరిగింది. అది ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే మీరు ఇందులో ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మేము పోరాటం చేసి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఎప్పుడైతే మాకు స్టే వచ్చినాక కూడా వాళ్ళ ఇచ్చిన ఆర్డర్ను బేఖాతరు చేస్తూ వీళ్ళు అదే విధంగా ఈ శాండ్ ట్రాన్స్పోర్ట్ చేయడము, శాండ్ మైనింగ్ చేయడము, ఈ తవ్వకాలు చేయడం జరిగింది. అయితే మేము అప్పుడు వీళ్ళు ఏం చేసిందంటే, కరీంనగర్ వాళ్ళు వెళ్ళి సుప్రీంకోర్టులో ఇంటరిమ్ స్టే తీసుకొచ్చినప్పుడు మేము కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి చేసినప్పుడు సుప్రీంకోర్టు ఒక మంచి ఒక ఇన్ఫర్మేషన్ మాకు ఏం చెప్పిందంటే, ఈవెన్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈజ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ సుప్రీంకోర్ట్. వాళ్ళకు అంత అథారిటీస్ ఉంటాయి, వాళ్ళు ఏదో సెక్షన్ 25 దాని కింద. కాబట్టి గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు వాళ్ళు ఆల్రెడీ కేసు ప్రోగ్రెస్లో ఉంది, స్టే ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి మేము అందులో ఇంటర్ఫియర్ కాలేము. మొత్తం వాళ్ళు ఏ ఆర్డర్ ఇచ్చినా కానీ అది ఫైనల్ అని చెప్పేసి మాకు అక్కడ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. అయితే పూర్తి నమ్మకం గ్రీన్ ట్రిబ్యునల్ మీద ఉంది మాకు. ప్లస్ ఆ 25 కోట్లు అనేది తాత్కాలికంగా ఇప్పటి వరకు ఏది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ లేదు కాబట్టి వాళ్ళు ఈ ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టపరిహారంగా వాళ్ళకున్న ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఇవ్వడం జరిగింది. 2 శాఖలు కలిపి 50 కోట్లు. అది కూడా సెప్టెంబర్ లోపు చేయాలన్నారు. ఈ సెప్టెంబర్ వరకు కూడా వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఆర్డర్ ఇచ్చిన దాంట్లో అన్నీ కూడా తూచా తప్పకుండా ఈ అడ్మినిస్ట్రేషన్ కానీ గవర్నమెంట్ కానీ ఫాలో అవుతుందా లేదా చూసినాక తుదిపరి ఎటువంటి ఆర్డర్ ఇస్తారనేది కూడా దాంట్లో మాకు అర్థమైన విషయం. అది దాదాపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా వివాదాలు చుట్టుకున్నాయి. ఇసుక మాఫియా అని, ఇసుక ప్రభుత్వమే మాఫియా చేస్తుందని చెప్పి ఇదంతా జరుగుతున్న క్రమంలో సామాన్యునికి ఇసుక దొరకడమే కష్టమైన పరిస్థితి. ఇప్పుడు ఈ తీర్పుతోని సామాన్యులకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? తప్పకుండా. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు మా పెద్దపల్లి విషయానికి వస్తే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అధికార పక్షం తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే వాళ్ళు దొంగ ఆట. ఏమనంటే, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, ఒకరేమో జెండాగాడికి రా అనుడు, నాలుక జీరుతా అనుడు, తొడగొట్టుడు, తర్వాత గుళ్ళకి రా తడిబట్టలతో, ఇవన్నీ నాటకాలు ఆడుకుంటూ అసలు సిన్సియర్గా అక్కడ ఆ ప్రాంత అభివృద్ధి కోసం కానీ, అక్కడ ఒక రైతుల గురించి కానీ, సాగునీరు గురించి కానీ, తాగునీరు గురించి కానీ వాళ్ళు దీంతో ఏ విధంగా విధ్వంసం జరుగుతుందని ఎన్నడూ కూడా చిత్తశుద్ధితో చేయలేదు. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే ఎప్పుడైతే ఈ పెద్ద పెద్ద లారీలు పోవడం జరిగిందో, ఒక యువతను మీరు ఫర్ ఎగ్జాంపుల్ యువత తీసుకోండి, ఆ ఊర్లో ఉన్నటువంటి ట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో దాంతో ఇప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వాళ్ళు ఇప్పుడు 1500 నుంచి 2000 వరకు ఇసుక జారుతున్నారు. దీంతో ఏంటంటే ఆ యువతకు ఉపాధి జరుగుతుంది, ప్లస్ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్స్ అందరికి కూడా తగు రీచ్లో ఇసుక దొరుకుతుంది. లేకపోతే ఇంతకుముందు చూస్తే మీరు హైదరాబాదులో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇసుక దొరుకుతున్నాయి, కానీ ఇక్కడ దొరకకపోతుండే. అటువంటి పరిస్థితి ఇప్పుడు చాలా మెరుగుపడ్డది. ఎందుకంటే ప్రాక్టికల్గా మేము కూడా చూస్తున్నాం. కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుంది. తప్పకుండా ఎన్జిటి వాళ్ళు ఇచ్చిన ఈ తీర్పు ప్లస్ మీరు ఇంకొకటి కూడా మీరు గమనించాలి. ఎప్పుడైతే ఈ తీర్పు వచ్చిందో నిన్న నేను మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టినాక జిల్లా కలెక్టర్ గారు కూడా దీనికి వెంటనే స్పందించి వారు ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేయడం జరిగింది. ఏమని అంటే, అక్రమంగా తరలించబడుతున్నటువంటి ఇసుక కానీ మైనింగ్ ఏదైనా కానీ ఉంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ అథారిటీస్కి, ఏది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పోలీస్, ఇట్లా ఎవరెవరైతే మైనింగ్ అందరికీ కూడా ఒక సందేశం ఏంటంటే, మీరు ఖచ్చితంగా తూచా తప్పకుండా మీరు ఇది ఫాలో కావాలి.
అని చెప్పి ఒక నెంబర్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ లెక్క ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అట్లనే ఇసుక కూడా లోకల్స్ అందరికి కూడా తప్పకుండా దొరుకుతుందనే ఒక ఆశ మాకు. మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఈ ఇసుక మాఫియాకు సంబంధించి అప్పుడు ఉంది, ఇప్పుడు కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. పాత ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే కంటిన్యూషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అనుకుంటున్నారా? అంటే మాకు ఇప్పుడైతే పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ మట్టుకు అయితే ఇక్కడ ఇసుక తీయడం బంద్ చేసిండ్రు. ఏది గత 4 నెలలు 5 నెలల నుంచి ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇసుక తరలింపు మాత్రం జరగట్లేదు. పెద్దపల్లి నుంచి మంత్రి నుంచి జరుగుతున్నది, మంత్రి కాన్స్టిట్యున్సీ నుంచి జరుగుతున్నది. అది కూడా నిన్న కొంతమంది నాకు వీడియో పంపడం జరిగింది. అయితే ఎట్లాగూ కలెక్టర్ గారు ఇప్పుడు మనకు ఆ నెంబర్ ఇచ్చి దాన్ని వాళ్ళు కూడా సూపర్వైజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దృష్టికి తప్పకుండా తీసుకుపోతాం. అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏంటంటే మీకు తెలిసిందే, అందరూ తెలిసిందే, ఇసుక మాఫియా ఎక్కడి నుంచి నడిచింది, ఎవరి ఆదేశాల మేరకు ఎక్కడి నుంచి వచ్చింది, సీఎంఓ ఆఫీస్ నుంచి వస్తున్నదని చెప్పి బయట చాలామంది చెప్పిండ్రు, మేము విన్నాం. అసలు పోలీసు వాళ్ళు మేము పోయి ఒక్కొక్క సందర్భంలో అయితే రేగడి మధ్యకుంటకు సంబంధించినటువంటి ఒక మల్లమ్మ అనే ఒక వృద్ధురాలు పెన్షన్ తీసుకొని వస్తే బ్యాంకు నుంచి వచ్చినాక ఆమె ఇసుక లారీ కింద పడి వెంటనే చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ మేము పోయి ఆడ కూర్చుంటే పోలీసు వాళ్ళు వచ్చేసి అసలు మనిషి ప్రాణానికి విలువ లేకుండా ఆమె చనిపోతే ఆమె డెడ్ బాడీని మొత్తం క్లియర్ చేయించేసి లారీలు నడిపిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మేమందరం పోయి అక్కడ ఆపి చేసి అని వేసి లారీలను ఆపితే మమ్మల్నే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏమంటున్నాం అంటే పెద్ద మార్పు ఏమి ఉండకపోవచ్చు. ఈ మార్పు గ్రీన్ ట్రిబ్యునల్ తోటి తప్పకుండా మేము కూడా ప్రజల పక్షాన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను కాపాడే దిశగా మా పోరాటం ఉంటుంది. దీంతోనేం అయిపోయింది ఏం లేదు. ఇప్పుడు మేము కూడా ఇంకా ఏం చేస్తున్నామంటే ఇక్కడున్న అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే బాధ్యులైనటువంటి ఆఫీసర్లు ఉన్నారో, ఎందుకంటే గైడ్ లైన్స్ని కూడా పక్కదోవ పట్టించి చేసినటువంటి ఆఫీసర్లు కూడా దీనికి బాధ్యులు కావాలి. కాబట్టి వాళ్ళ గురించి ఏ విధంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కూడా మేము అడ్వకేట్ను కలవడం జరిగింది. వాళ్ళు కూడా నెక్స్ట్ వీక్ పోయి కూర్చొని ఏ విధంగా చేయొచ్చు, సెప్టెంబర్ వరకు ఆగాలనా లేకపోతే లోపల కూడా మనం ఏమన్నా చేయొచ్చు అనే ఆలోచన దిశ కూడా మా ఆలోచన ఉంది. మీరు ఈ న్యాయ పోరాటం ఎంచుకున్నారు. గతంలో స్థానికంగా ఇసుక రీచ్ల పైన ప్రజలే తిరుగుబాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. పోలీస్ కేసులు సామాన్యులు కూడా పోలీస్ కేసులో తిరిగారు. నేరెళ్ళ సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి రాజన్న సిరిసిల్లలో మాత్రం నేరెళ్ళ చాలా సీరియస్ ఘటన ఇది, దళితులకు సంబంధించి లారీలతో. ఇదంతా కూడా ఇసుక మాఫియా వల్ల జరిగిందంటున్నారు. అయితే ప్రభుత్వము ఇప్పుడు జరగబోయే ఈ ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చిందో ప్రభుత్వము దీన్ని ఎలా తీసుకుంటారు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు పోయినసారి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అధికారంలో ఉన్నటువంటి లోకల్ నాయకులు కానీ దుర్వినియోగం చేసిన వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి అంటే అక్రమంగా ఏ విధంగా ఇసుక తరలించారు అనేది మనందరం చూసినాం. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా వాళ్ళు వచ్చి 5 నెలలు అవుతున్నది. మేము కూడా ఆశించేది ఏంటంటే వాళ్ళు కొంచెం ఎథిక్స్, మోరల్స్, చట్టం పట్ల గౌరవం ఉంటుందని, ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తారనే మేము ఆలోచన చేస్తున్నాం. కాదు అంటే మనకేమున్నది, గైడ్ లైన్స్ ఉన్నాయి, కోర్ట్స్ ఉన్నాయి. ఇక కొంచెం అందుకే మేము అందరి లెక్క వేరే నాయకుల లెక్క మేము ఇక్కడ హైకోర్టుకో లోకల్ కోర్టుకో పోయి తిరిగి ఏదో ఒక కన్ను తుడుపు ఏదంటే ఐ వాషర్ లెక్క మేము ఏదో వేసినామా అంటే వేసి ఏదో అక్కడ ఓట్ల కోసం కాదు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడము, పరిరక్షణకు కావాల్సినటువంటి ఏ విధమైతేనే ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు వాగులు అంటే మళ్ళీ మనం ఏదో చిన్న కుంటలో చెరువులో అంటే మనం నిర్మించుకోవచ్చు. వాగులను మనం నిర్మించలేం కదా, ప్రకృతికి విరుద్ధంగా పోతే మనకి ఇబ్బంది అవుతుంది కదా. అందుకే లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుని మేము ఈ గ్రీన్ ట్రిబ్యునల్ ఎంచుకున్నాం. మామూలుగా మేము సివిల్ కోర్ట్స్కి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ జ్యూరిస్డిక్షన్కి పోలేదు. సెప్టెంబర్ తర్వాత మీ ఇంకా న్యాయ పోరాటం ఎలా ఉండబోతుంది? అదే సెప్టెంబర్ తర్వాత మేము అదే చెప్పినాం కదా. ఒకటేమో ఫస్ట్ మాకు తీర్పును మాత్రం పూర్తిగా 100% మేము స్వాగతిస్తున్నాం. అయితే ఈ 25 crores ఏది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, మైనింగ్ డిపార్ట్మెంట్కి ఏదైతే చెప్పినరో అదేమో తాత్కాలికంగా మాత్రమే ఇంటరిమ్ అని చెప్పారు. అయితే వాళ్ళు ఈ 3 monthsలో కూడా వాళ్ళు ఎక్స్టెన్సివ్గా జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళు అంచనా వేసి ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని ఇచ్చినటువంటి వాటిని పాటిస్తారా లేదా చూసిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఏమైనా వయలేట్ చేస్తే దాని మీద వాళ్ళ తీర్పు వేరే ఉంటుంది.
ఇంకోటి కూడా ఏం చేశారంటే ఈ వీటిని కనుక వయలేట్ చేస్తే కాంటెంప్ట్ కింద క్రిమినల్ అఫెన్స్ అవుతుందని కూడా అడ్వకేట్ చెప్పారు. కాబట్టి ఆ దిశగా మేము మా తరఫు నుంచి కూడా మేము అబ్జర్వ్ చేస్తాము. ప్లస్ దాంతో పాటు కూడా మేము ఏం చేస్తామంటే గ్రీన్ ట్రిబ్యునల్లో జరుగుతున్న ఈ 3 నెలల్లో కూడా మేము అడ్వకేట్ సలహా తీసుకొని ఎవరైతే బాధ్యులైనటువంటి డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీలో కలెక్టర్ చైర్మన్ ఉంటారు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్, ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ అన్నీ ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఈ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి దీన్ని తప్పుదోవ పట్టించినో వాళ్ళందరినీ కూడా బాధ్యులు చేయాలనేది దాంట్లో మేము మా హోంవర్క్ చేసి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి దాని మీద వాళ్ళని బాధ్యతలుగా వాళ్ళు ఏ విధంగా నష్టం చేసారో వాళ్ళని కూడా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని బాధ్యులు చేస్తారో చూడాలని కూడా మేము కోరుతాం. అవసరమైతే ఏ కోర్టుకైనా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మొత్తానికైతే ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయం గెలిచింది. ఒక సామాన్యుల కోసం జరిగిన పోరాటం, ప్రకృతి పర్యావరణాన్ని కాపాడేందుకు కోసం స్థానికంగా ఉండే మానేరు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ పోరాటానికి సరైన తీర్పు వచ్చిందని భావిస్తున్నారు. అయితే గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం పాలకులు ఎవరైనా సరే ఇసుక రీచ్ల పైన ఒక నిర్దిష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకొని గైడ్లైన్స్ను ఫాలో అయితే ఇలాంటి చెంపపెట్టు లాంటి తీర్పులు రాకుండా ఉంటాయని అందరూ అనుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఈ తీర్పుతో స్థానికంగా ఉన్న రైతులంతా కూడా అక్కడ వారికి కావాల్సిన నీటి నిల్వలు ఉంటాయి, వ్యవసాయ రంగానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దాదాపు ఇప్పటికే దశాబ్ద కాలంగా ఇసుక పైన చాలామంది ఫిర్యాదులు చేయడం జరిగింది, చాలా విమర్శలు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ తాజా తీర్పు మాత్రం ఈ మానేరు పరిరక్షణ కమిటీ, మానేరు పరివాహ ప్రాంతం అంతా కూడా ఇసుక రీచ్లపైన ఒక నియంత్రణ వస్తుందని ఆశిద్దాం. కెమెరా పర్సన్ మహిదర్తో మధుకరెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.